హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేము ఎక్కడున్నాం అంటే కార్లో ఉన్నాం, దారిలో. అయితే మేము మాగా అమావాస్య రోజు గంగ స్నానం కానీ ఇట్లా గుండంలో స్నానం చేయడం కానీ అట్లాంటిది ఏం కుదరలే అనమాట. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా, అక్కడ చేద్దామంటే కూడా కుదరలేదు. సో అని చెప్పేసి రేపు మా ఊర్లో సమ్మక్క సారిక బోనాలు. ఇంకా నేను డెలివరీ తర్వాత ఎలాంటి స్నానానికి వెళ్ళలేదు. చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళాను, బట్ ఇట్లా స్నానం చేయడానికి అయితే వెళ్ళలేను అనమాట, గంగా స్నానం లాంటివి. సో అని చెప్పేసి మాకు మా ఊరికి దగ్గరలో ఎన్ని కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు అంతే, భీముడి మల్లారెడ్డిపేట. అంటే ఇక్కడ భీముడి మల్లారెడ్డిపేట ఫేమస్ ఏంటంటే ఇట్లా చాలా ఫేమస్ అనమాట. ఎట్లా అంటే ఆ కొండని భీముడు లిఫ్ట్ చేసిన ప్లేస్ అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి, రాముడు అంటే రామ పరివార్, అండ్ వెంకటేశ్వర స్వామి, శివుడు. నేను ఆ వీడియో అదంతా ఇంకొక వీడియోలో పెడతా అనమాట, మీరు తప్పకుండా చూడండి. అండ్ నా వ్లాగ్స్ చూసే వాళ్ళు ప్లీజ్ ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి. అండ్ ఇప్పుడైతే మేము దారిలో ఉన్నాము. రేపటి కోసం అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం, కానీ మామిడి కొమ్మలు కావాలి కదా తోరణాలు కట్టుకోవడానికి. అందుకోసం మనం ఇక్కడ దారిలో ఉన్న చెట్లన్నీ చూసుకుంటూ మామిడి కొమ్మలు ఎక్కడ అందుతే అక్కడ తెంపుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఇంకొకటి ఈత కమ్మలు కావాలన్నమాట, ఈత కమ్మలు కావాలి, అందుకోసమనే వెతుకుతున్నాము. దొరకలే అన్ని రుజుములు. ఓకే, సౌండ్ పెట్టకు. రేపైతే బోనాలు. నేను బోనాల వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. బ్యాక్ వెళ్తుంది కారు. బోనాల వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఇంకొకటి, నేను మా పుల్లల బండ జాతర వీడియో అప్లోడ్ చేయలేదు, ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేసేటున్నాయి, చేయలేదు. వీలైనంత తొందరగానే అన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకొకటి ఈత కమ్మలు తీసుకోవాలి మనం. ఇప్పుడు ఎక్కడైనా ఈత చెట్టు కనిపిస్తే చూడు. అండ్ మా ఊర్లోనే సమ్మక్క సారలమ్మ గుడి ఉందన్నమాట. నిన్న నుండి స్టార్ట్ అయినాయి గుడికి. అంటే ఇట్లా దేవుడికి కలశ స్థాపన, గద్దెకి తీసుకురావడం, ఇంకొకటి ఓడిబియ్యం పోయడం, అంటే బోనాలు నెక్స్ట్ డే ఓడిబియ్యం పోయడం. బోనాల రోజు అక్కడనే అన్నదానం పెడతారనమాట, అంటే ఒక్క పొద్దు ఇడవడానికి. బాగుంటుంది. అంటే అక్కడ మేడారంలో ఎట్లా జరిపిస్తారో అవన్నీ ఇక్కడ జరిపిస్తారనమాట. ఇంకా లాస్ట్ డే ఏమో ఏమంటారు, వాటర్ ఇస్తారు. ఆ వాటర్ని మనం పొలాలలో చల్లుకోవాలి. చల్లుకుంటే పంటలు మంచిగా వండుతాయని ఒక నమ్మకం అనమాట. ఈత కమ్మలు సౌండ్ పెట్టం. ఈత చెట్టు కమ్మలు అయితే ఒక చెట్టు అయితే దొరికింది, కానీ అది వస్తాయా రావా అనేది ఇంకా అర్థం. అంటే పైకుంది కొమ్మలు. కిందికున్న చెట్టు ఇంతకుముందుకు అక్కడ వెళ్ళిపోయి ఉండే, ఇది కొంచెం కమ్మ పైకుంది, అందుకు అందదు కావచ్చు. చూడు, ఇక్కడ ఉంది. వీటిని ఏమంటారు? అవే కదా, ఇవే పెట్టేటి. ఇవి పెడతారు. దొరికిందనమాట మాకైతే ఫైనల్గా. లాస్ట్ టైం దొరకక, అంటే తెచ్చేవాళ్ళు అక్కడ ముళ్ళులు ఉన్నాయి నాని, తెచ్చేవాళ్ళు లేక వేపకొమ్మలు కట్టాల్సి వచ్చిందనమాట. అంటే ఇయర్ తప్పించి సేమ్ మేడారంలో ఎప్పుడు జరుగుతుందో మా ఊర్లో కూడా అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు మాకు రేపన్నమాట బోనాలు. మేడారంలో బోనాలు అట్లా ఏం లేరు, కానీ మాకు బోనాలు చేసుకుంటాం. ఇంకా ఇంటింటికి యాటను కోసుకోవడం అట్లాంటిది ఏమి ఉండదు అనమాట. సంఘం ఉంటుంది కదా, ఆ సంఘం వాళ్ళే ఒక 7-8 5-6 యాటలు కట్ చేస్తారు. అది కుప్పల్లాగా వేసేసి ఎవరైతే ఆ చిట్టి సంఘంలో ఉన్నారో వాళ్ళకి కూర పంచుతారో, మిగిలిన వాళ్ళు ఎవరింటి దగ్గర వాళ్ళు కోడి లేదా మటన్ అట్లా కట్ చేసుకుంటారు అనమాట. అది సండే రోజు అవుతుంటుంది. ఇదంతే మా ఊర్లో జరిగే పండుగలు. ఇంకా నెక్స్ట్ నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేసేది ఉందన్న కదా, ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఇట్లా నేను ఓవర్ ఎడిటింగ్ ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా. ప్లీజ్ నన్ను ఇట్లా న్యాచురల్గానే వీడియోలు మీకు అంటే నచ్చాలని కోరుకుంటున్నా. వీడియోస్ న్యాచురల్గానే పెట్టేస్తాను. పాపం శేషగాడు పొద్దున్న నుంచి ఏం తినలేడు. మేము కూడా ఫాస్టింగ్తోనే వెళ్ళినాం. కాకపోతే ఏమైందంటే లక్కీగా అది నేను వీడియో పెడతాను, భీముడి మల్లారెడ్డిపేట వీడియో. లక్కీలీ ఏమైందంటే అక్కడ ఇవాళ ఏకాదశి కదా, ఏమంటారు, ఆంజనేయ స్వామికి భజన జరుగుతుంది. భజన జరిగిన తర్వాత ఏకాదశికి చాలా గుళ్ళల్లో ఇక్కడ భజనలు చేసి తర్వాత ఉప్మా పెడతారనమాట, ఉప్మా విత్ చట్నీ అట్లా. అయితే మాకు ప్రసాదంగా ఉప్మా అందింది అనమాట. స్వీట్ ఏమంటారు, సిరా ఉప్మా, కొబ్బరి చట్నీ అండ్ సోన్ పాపడ మాకు అందింది అనమాట. సో
అట్లా అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మేము మా శ్రేష్ఠ ఎత్తు, మా చిన్న పొట్టోడు ఎత్తు బంగారం రేపుకు తేవాలి. రేపు మార్నింగ్ 4కి లేస్తే కానీ మా పని జరగదు, లేదంటే హడావిడి అయిపోతుంది. మా పిల్లలు ఎత్తు బంగారం ఇస్తామన్నమాట. ఇది మాకు రేపు జరిగే సమ్మక్క సారక్క పండుగ. ఇది ఈరోజు జరిగిన అంటే మాట ఇవాళ ఎట్లా జరిగిందంటే అట్లా జరిగిందనమాట. సో నేను చిన్న చిన్న బ్లాగ్స్ అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్. అండ్ ఒక ఛానల్ పోయి అసలే ఫుల్ బాధలు ఉన్నాం కాబట్టి ఈ ఛానల్ కన్నా అందరూ ఎంకరేజ్ చేయండి. ఇంకోటి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన కదా ఈ ఛానల్, తర్వాత